చేరి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా హృదయపూర్వక వందనాలు మరోసారి చెల్లిస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగం ప్రకారం ఈరోజు మనం దేవుని గురించిన మాటలు, దేవునిలో ఫలిస్తున్నామా, ప్రభువులో మనం ఫలించే ఒక పాత్రగా ఉంటున్నామా లేదని కొన్ని మాటల తొలి పలుకులుగా మనం నేర్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని పదిలంగా ఉంచుకోవడానికి దేవుడి మాటలు ఎంతో అవసరం. కాబట్టి ఆ మాటలు నేర్చుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మనం రోజువారీ జీవితంలో మన జీవన శైలిలో చాలా ఎదుగుదలను చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు అయితే చిన్నగా ఎదుగుతూ చిన్న అంగన్వాడీ స్కూల్కి వెళ్ళటం, అలాగే చిన్నగా ఎదుగుతూ ప్రీరీ స్కూల్కి వెళ్ళటం, అలా ఎదుగుతూ 1వ క్లాస్ నుంచి 10th వరకు చదువుకుంటూ వెళ్తారు. ఇలా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వాళ్ళ జీవితంలో ప్రతిదీ కొనసాగిస్తూ ఎదుగుతూనే ఉంటారు. దానినే ఎదుగుదల అంటారు, ఘనత అంటారు. మన జీవితంలో చాలా చూస్తూ ఉంటున్నాం. ఒక ఐడెంటిటీ కోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు, ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడానికి. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలంటే, లేదా మనలో అందరిలో గుర్తించి పొందాలంటే, లేదా దేవుడు మనల్ని గుర్తించాలంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా లేదా, బైబిల్ భాషలో చెప్పాలంటే మనం ఫలిస్తున్నామా లేదా అనేది మనం ప్రతి దినము చూసుకుంటూ ఉండాలి. బైబిల్ భాష ప్రకారం ఫలిస్తున్నామా లేదా. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడంటే వాడు ఎదిగే కొద్దీ, వాడు చిన్నగా ఎదిగే కొద్దీ చిన్నగా ఎదుగుకుండి మార్కులు తెచ్చుకుంటే ఒకటో క్లాస్ నుంచి 10th వరకు చిన్న ఎదుగుతూ ఉంటాడు. అలాగే 10th నుంచి చిన్నగా ఎదిగి డిగ్రీ లేకపోతే పీజీ వరకు చదివి, ఆ తర్వాత పీజీ తర్వాత జాబ్ తెచ్చుకొని, అలాగే తర్వాత జాబ్ చేస్తూ ఇంకా ఎదుగుతూ ఇంకొద్దిగా ముందుకెళ్తే పెళ్ళి, ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కొన్ని దినాలకి పిల్లలు, ఆ తర్వాత ఇంకొద్దిగా ముందుకెళ్తే చాలా ఇలా ఫ్యామిలీ రన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. దాన్ని ఎదుగుదల అంటారు. ఒక పిల్లవాడు 1వ క్లాస్లోనే చాలాసార్లు తప్పి 1వ క్లాస్ చదవటమే సరిగ్గా రావట్లేదు అనుకోండి, వాడిని ఎదుగుదల అంటారా? లేదు, వాడు వయసు రీత్యా కానీ వాడు శారీరక కానీ ఎదగకుండా అంతే ఉంటున్నాడు అనుకోండి, చిన్నగానే ఉంటున్నాడు, పొట్టిగానే ఉంటున్నాడు అనుకోండి, వాడిని ఎదుగుదల అంటారా? అనరు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా బాప్తీసం తీసుకున్నాక, క్రీస్తుని అనుసరిస్తున్నాక, క్రీస్తుని సేవిస్తున్న తర్వాత మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల ఉండాలి ఖచ్చితంగా. ప్రతి క్రైస్తవుడికి బాప్తీసం తీసుకున్నాక ప్రతిరోజు మనం ఎదుగుదల చూపించాలి దేవునికి. మనం ఎదుగుతూ ఫలిస్తూ ఉండాలి. అలా ఫలించలేదనుకోండి, దేవుడు మనల్ని గుర్తించడు, సమాజం మనల్ని గుర్తించడు. అలా గుర్తించకపోతే మనం ఏమవుతాం? ఎన్నాళ్ళు చర్చికి వెళ్ళినా, ఎన్నాళ్ళు దేవుని పని చేసినా వ్యర్థమైపోద్ది. ఇప్పుడు ఒక మనిషి చదువుతూ ఉన్నాడు కానీ వాడికి మంచి మార్క్స్ రావట్లేదు. ఒకటే చదివిన క్లాసే మళ్ళీ చదువుతున్నాయి. వాడు ఎంత చదివిన వాడికి చదువు రాకపోతే వాడిని ఆ స్థితిని అంటే ఆ చదువు నుంచి మానిపించి పనికి పంపించడం చేస్తారు. పనిలో కూడా ఏమవుతుంది? పనిలో కూడా అభివృద్ధి చెందుతారు, పనిలో కూడా ఎదుగుదల కోరుకుంటారు. ఇప్పుడు ఒక కూలి పనికి వెళ్తే కూలి పనిలో కూడా ఫస్ట్ బొచ్చులు మోయటము, చిన్నగా పనులు చేయటము, అలాగా మేస్త్రిగా ఎదగటం. లేదు, ఒక జాబ్లో జాయిన్ అనుకోండి, చిన్న జాబ్ మొదలుకొని చిన్నగా జాబ్ చేస్తూ ఎదుగుతూ ప్రమోషన్ తెచ్చుకుంటూ పెద్ద హయ్యర్ స్థాయి దాకా వెళ్ళాలి. అది ఎదుగుదల అంటారు. ఎక్కడైతే మనం జాయిన్ అయ్యాం, ఎక్కడైతే మనం నిలబడ్డా అక్కడే ఉండిపోయాం అనుకోండి, దాన్ని ఎదుగుదల అనరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన భక్తి జీవితంలో కూడా, మన ఆత్మీయ స్థితి జీవితంలో కూడా ఎదుగుదల అనేది కూడా ఖచ్చితంగా ముఖ్యం. దాన్ని ఫలించటం అంటున్నారు. ఈ ఫలించే కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది పడిపోయిన వారు కూడా ఉన్నారు ఎదిగే క్రమంలో. కానీ ఎదిగే క్రమంలో మనకి మాదిరికరమైన యేసుక్రీస్తు వారు, మనం ఎవరైతే విశ్వసించి రక్షణ పొందుకున్నామో, బాప్తిసం పొందుకొని సంఘంలో ఈరోజు సంఘంలో చేర్చబడ్డామో, ఆయన కూడా ఎదుగుదల అవసరమైంది. ఆయన కూడా ఫలించే అవకాశం, ఆయనకు కూడా ఫలించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? దేవుని దృష్టిలో ఆయన కూడా కనపడాలి, లేకపోతే ఆయనకు కూడా రక్షణ లేదు. అలాగే యేసుక్రీస్తు వారికే అవసరమైన ఈ ఫలించే విషయంలో మనకి లేదంటారా? యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న మనకి ఫలించే విషయంలో మనం ఫలించకపోతే మనం ఏమైపోతాం? రక్షణ ఉండదు మనకు కూడా. ఇప్పుడు రక్షణ పొందుకొని బాప్తీసం పొందుకున్నాం మనము, ఆ రక్షణ అనే పదాన్ని మనం పొందుకున్నాం. మనం రక్షించబడకపోతే మనం ఏమైపోతాం? ఇప్పుడు మనం ఈ రక్షించే పదంలో మన రక్షణ పొందుకున్న తర్వాత, మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళే ఒక స్థితిలో మనం ఉండాలి. ఆ పరలోకానికి వెళ్ళే స్థితిలో ఒక క్యాడర్లో మనం ఉండాలి. అలా ఉండలేదనుకోండి, వెళ్ళరాని ప్రదేశాన్ని మనం వెళ్ళి అనుకోండి, మనం రక్షణ పొందుకున్నా వ్యర్థమైపోయింది. అంటే ఫలించాలి. మనం పొందుకున్న రక్షణ ద్వారా మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి, ఫలించాలి. దానినే దేవుడు ఫలించడం అంటున్నాడు దేవుడు. అదే చదువుకుందాం మనం. యోహాన్ గారు రాసిన సువార్త 12వ అధ్యాయము
యేసుక్రీస్తు వారు బోధ చేసి అలాగే స్టార్ట్ అయ్యి చిన్నగా బోధ చేసి అనేక మందిని తన శిష్యులుగా మార్చుకుంటున్నాడు చిన్నగా. ఈ మార్చుకుంటున్న క్రమంలో యేసుక్రీస్తు వారు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకో ప్రాంతంలో ఆయనకి ఎంతో ఇష్టమైన ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతాడు. ఆయనే లాజర్ గారు చనిపోయినప్పుడు ఆయన భక్తిపరుడే, ఆయన అక్క చెల్లెళ్ళు కూడా భక్తిపరులే. వీళ్ళ కుటుంబం అంతా భక్తిగా ఉంటూ దేవునికి ఇష్టానుసారంగా ఉంటున్న సందర్భంలో లాజర్ గారు చనిపోతారు. చనిపోయిన సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో ఉండడు. లాజర్ గారు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో, చనిపోయిన ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు, వేరే ప్రాంతంలో ఉంటాడు. వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి కబురు అందిద్ది, పలానా నీ శిష్యుడు చనిపోయాడు, నిన్ను వెంబడిస్తున్నా లేకపోతే నిన్ను నమ్ముకున్న శిష్యుడు చనిపోయాడని యేసుక్రీస్తు వారికి సమాచారం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకుంటూ మళ్ళీ లాజర్ గారు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు లాజర్ గారి కుటుంబాన్ని సందర్శించినప్పుడు మరియ కానీ మార్త కానీ ఆయన దగ్గరకు వచ్చి, అయిపోయింది, మన సహోదరుడు చనిపోయాడు, మన తమ్ముడు చనిపోయాడు అని బాగా దుఃఖిస్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు వారు లాజర్ యొక్క సమాధి ఎక్కడుంది, లాజర్ ఎక్కడ పెట్టారు లాజర్ని అని అడుగుతాడు. ఆయన చనిపోయి 3 రోజులు అయిపోయింది, ఆయన దగ్గరికి వెళ్తే దుర్గంధం వచ్చిద్ది, ఆయన శవం దగ్గరికి వెళ్తే స్మెల్ వస్తుంది, వద్దు అని ఆయనతో అంటారు వాళ్ళు. అన్నా కూడా యేసుక్రీస్తు వారు ఏం పట్టించుకోకుండా ఆయన సమాధి ఎక్కడుంది చూపెట్టండి అని చూపెట్టినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చనిపోయిన లాజర్ని దేవుని శక్తితో ఆయన తిరిగి లేపుతాడు. లాజర్ని తిరిగి లేచి రమ్మంటే తిరిగి లాజర్ గారు వస్తారు. అలాగ కొద్ది క్రమంగా గడుచుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భంలో ఒకానొక దినాన లాజర్ గారు ఒక కుటుంబంలో కూర్చొని ఆహార పదార్థాలు పుచ్చుకుంటూ ఉంటారు. ఎవరు? యేసుక్రీస్తు వారు లాజర్ గారి యొక్క కుటుంబం, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి తింటున్న సందర్భంలో చాలామంది పరిచయాలు కానీ శాస్త్రులు కానీ ఈయన్ని ఎలాగైనా చంపాలని వెతుకు చూసినప్పుడు వాళ్ళకి ఎన్నో ప్రయోగాలు చేసినా కూడా అవన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. అవన్నీ మనకి ఈ అధ్యాయం 12వ అధ్యాయంలో చూసుకుంటే మనకు కనపడుతూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి గురించి చాలామంది, ఆయన చేసిన గొప్ప కార్యం గురించి అనేక మంది వింటారు, అనేక మందికి వెళ్ళిపోయింది సువార్త, లేకపోతే ఆశ్చర్యకరంగా అనేక మందికి వెళ్ళిపోయింది. ఏ విధంగా వెళ్ళిపోయింది? ఒక ఐడెంటిటీగా వెళ్ళిపోయింది. ఎందుకు? చనిపోయిన వ్యక్తిని లేపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదివరకు ఎవరన్నా లేపారా యేసుక్రీస్తు వారి ముందు రోజుల్లో? యేసుక్రీస్తు వారి ముందు రోజుల్లో చనిపోయిన వ్యక్తిని ఎవరన్నా లేపారా? ఎక్కడన్నా కనపడుద్ది? మనకి కనపడదు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజర్ని లేపడం అంటే అనేక మంది ఆశ్చర్యపరిచి ఆశ్చర్యకార్యాన్ని ఒకళ్ళమ్మటి ఒకళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ చేస్తారు. దాన్ని పబ్లిష్ చేసేసి అనేక మందికి తెలియపరుస్తూ ఉన్నప్పుడు అనేక మందికి లేకపోతే ఆశ్చర్యకార్యం విన్నప్పుడు ఆ గొప్ప కార్యాన్ని చూడాలి, మేము ఆ గొప్ప సూచక్రియను మేము చూడాలని అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఎక్కడికి? యేసుక్రీస్తు వారు ఉన్న ప్రదేశానికి, బేతని అనే ప్రదేశానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని ఆయన చూడగోరి చాలామంది వచ్చినప్పుడు, గ్రీసు దేశస్తులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అనే మహానుభావుని మేము చూడాలి అని ఎక్కడున్నారని ఆయన శిష్యుడైన ఫిలిప్పు దగ్గరకు వస్తారు. ఫిలిప్పు దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారని ఫిలిప్పుని అడిగితే ఫిలిప్ అంటాడు, ఫిలిప్పు ఈ వర్తమానం తీసుకెళ్ళి ఆంద్రేయ గారి దగ్గరికి తీసుకెళ్తారు. ఆంద్రే గారు ఇద్దరు కలిసి, ఫిలిప్పు ఆంద్రే గారు ఇద్దరు కలిసి ఆ వర్తమానం ఎక్కడికి తీసుకెళ్తారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తారు. చివరికి యేసుక్రీస్తు వారు ఆ మాట విని ఏమంటారు చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త, ఒక నిమిషం చిన్నంగా వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు 22 నుంచి చదువుదాం, కొద్ది బాగుంటుంది. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను, ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. ఏమని చెప్పారు? నిన్ను చూడాలని అనేక ప్రాంతాల నుంచి అనేక మంది శిష్యులు, అనేక మంది విశ్వాసులు నీ దగ్గరకు వచ్చారు నిన్ను చూడాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారికి ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారు అంటున్నారు, వాళ్ళు చూడాలి అండవు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఇంకో విధంగా ఏముంటుంది చూడండి, చదవండి. మనిషి కుమారుడు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఇప్పుడు చాలా ప్రాంతాల నుంచి నిన్ను చూడడానికి అనేక మంది సహోదరులు వచ్చారయ్యా అన్నప్పుడు, శిష్యులు వచ్చి చెప్పినప్పుడు, సరే రమ్మనయ్యా చూస్తారా అనలా యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అంటే మహిమ పొందవలసిన గడియ అంటే ఒక ఐడెంటిటీ అంటే దేవుని పనిలో ముందుకెళ్ళేటప్పుడు ఒక ఐడెంటిటీ, సువార్తను వ్యాప్తి చేసే విషయంలో, లేదు సువార్తను అనేక మందికి చెప్పే విషయంలో యేసుక్రీస్తు వారు ఎవరో ఐడెంటిటీ. ఆయన చూడకపోయినా, అంటే ఆయన శరీరరీతిగా ఎవరు చూడకపోయినా యేసుక్రీస్తు వారి విషయం వరకు తెలిసింది.
ఎంతమంది తెలిసింది? అనేక ప్రాంతాలు తెలిసింది. ఒక ఐడెంటిటీగా యేసుక్రీస్తు వారు నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు చేయటం వల్ల. అలాగే ఎదుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన సువార్తను చేపట్టి ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి సహోదరులు అనేక మందికి దగ్గరికి వెళ్తున్నాడు. చాలా చుట్టూ తిరిగి సువార్తను ప్రకటించలేడు కదా. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేక మందిని యేసుక్రీస్తు వారు రప్పించుకోవడానికి చేసిన కొన్ని కార్యక్రమాలే సూచక్రియలు, కొన్ని ఆశ్చర్యకార్యాలు. ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ముందుకు పోతున్నప్పుడు అనేక మంది సహోదరులు విన్నప్పుడు ఆయన చూడడానికి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూడటానికి కానీ, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూడడానికి కానీ ఆయన దగ్గరికి చాలామంది సహోదరులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అంత మహానుభావుడు ఎక్కడున్నాడు, అంత గొప్పవాడు ఎక్కడున్నాడని వస్తున్నాడు. ఈ క్రమంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అనేక మంది జనసమూహ ఆశ్చర్యకార్యాల ద్వారా ఆయన దగ్గరకు రప్పించుకొని వాళ్ళకి ఆశ్చర్యకార్యాలు చేయలేదు. చాలామందికి సువార్తను ప్రకటించాడు, సువార్తను వెదజల్లాడు. అదేవిధంగా ఈరోజు క్రైస్తవులను అనబడుతున్న మనం కూడా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. ఎలా? పని జరిగించాలి, ప్రజల మధ్య పని జరిగించాలి. పని జరిగిస్తేనే మనకి ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు ఎల్లకాలం సురేష్ అనే నేను చర్చికి వస్తూ వెళ్ళిపోతే ఒక ఐడెంటిటీ నాకు రాదు. ఒక ఐడెంటిటీ నాకు రావాలంటే నేను స్వార్థ పనులు కష్టపడాలి, పని చేయాలి, సంఘ కార్యక్రమాలు పాల్గొంటూ ముందుకెళ్తే ఒక ఐడెంటిటీ నాకు వస్తుంది. అప్పుడు నేను బయటికి వెళ్ళి సువార్త చెప్తే, లేకపోతే ఒక వ్యక్తి, లేదా ఒక పాస్టర్ రత్నపాల్ గారు ఉన్నారు. రత్నపాల్ గారు అంటే ఒక వ్యక్తిగా అనేక మందికి తెలియపరచాలి, ఆయన వాక్యాలు బాగుంటాయి అనేక మందికి తెలియపరచాలంటే ఆయన పిలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రత్నపాల్ అంకుల్ గారు ఉన్నారు, ఆయన దగ్గర ఆయన స్వార్థను అనేక మందికి వినిపించాలంటే ఆయన గొప్పతనం అనేక మందికి తెలియాలి. కాబట్టి అనేక మంది విన్నవారు అనేక మందికి చెబితే ఏమైంది? వినని వారు, లేకపోతే ఆయన చూడని వారు, ఆయన వాక్యం వినని వారు ఆయన పిలుచుకుంటారు వాక్యం వినటానికి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చేశారో ఈరోజు క్రైస్తవులను పడుతున్న మనం కూడా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. గుర్తింపు అంటే ఫలించాలి. మనం దేవుల్లో ఫలించడమే ఒక ఐడెంటిటీగా మనం ప్రజల్లో కనపడాలి. దేవుల్లో ఫలిస్తూ ముందుకు కొనసాగితేనే ఒక ఐడెంటిటీ మనకు వస్తుంది. ఇలా ఫలించకుండా మనం ఉండిపోతే, చర్చికి వెళ్తే చర్చిలో కూడా సగం మందికి నా పేరు తెలియలేదు అనుకోండి, నేనేమైపోయినట్టు? ఫలించనట్టు, నేను అభివృద్ధి చెందనట్టు. ఇప్పుడు ఒక 13 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఈ సంఘానికి నేను వస్తాను అనుకోండి, నా పేరు ఇక్కడ సంఘంలో సగం మందికి తెలియలేదు అనుకోండి, ఏమైంది? నేను అభివృద్ధి చెందలేదు, ఫలించలేనట్టు. దేవుల్లో ఒక బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలైనా లేకపోతే 11 సంవత్సరాలైనా నేను ఫలించలేకపోతే, ఒక ఐడెంటిటీ తెచ్చుకోలేకపోతే అంటే నేను వృద్ధి చెందినట్టు కాదు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు, క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తుని అంగీకరించిన సేవలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఫలించాలి. ఆ ఫలించడమే, మనం అభివృద్ధి చెందడమే అనేక మందికి తెలియపరిస్తే సువార్తను వ్యాప్తి చేయడానికి ముందుకెళ్ళగలం. మనం ఇలా చేయకపోతే మనం ఏమైపోతాం? ఫలించకపోతే నిష్ప్రయోజనం అయిపోతాం. దేవుళ్ళు అడుగుపెట్టి కూడా రక్షణ అనే ఒక పాత్రలో కూడా మనం అడుగుపెట్టి కూడా మనం దాన్ని దుర్వినియోగపరచుకున్నట్టు అయింది. కాబట్టి మనం ఇంకా ముందుకెళ్ళి చదువుకుంటే, ఈ మాటలు చదువుకుందాం. కింద ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఇక్కడేమో పై వచ్చినేమో మనిషి కుమారుడు మహిమ పొందవలసి వచ్చింది అని చెప్తున్నాడు. కిందకు వచ్చేసరికి ఇంకోటి ఏం చెప్తున్నాడు? గోధుమ గింజ భూమిలో పాతిపెట్టి అది చనిపోకపోతే ఏమైపోయిందంట? ఒక్కటే ఉండిద్ది, గోధుమ గింజ ఒక్కటే ఉండిద్ది. కానీ అది చస్తే ఫలించేమైంది? విస్తారంగా ఫలించిద్ది. అదేవిధంగా క్రైస్తవంలో అడుగుపెట్టిన క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుడు ఏమైపోవాలి? ప్రభు పరిచర్లో తన కష్టాన్ని పెట్టాలి, అంటే చనిపోవాలి, తన శరీరాన్ని కష్టపెట్టాలి. కష్టపడిపోవడం ఏమైంది? ఒంటిగాని ఈ గోధుమ గింజ భూమిలో నాటబడినప్పుడు ఒంటిగా ఎలాగైతే ఉంటుందో, క్రైస్తవులు అడుగుపెట్టినాక, క్రీస్తుని అంగీకరించినాక కష్టపడకపోతే, తన శరీరాన్ని శ్రమ పెట్టకపోతే, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళకపోతే ఏమైపోతాడు? ఫలించలేడు. అనేక ఫలాలు ఫలించలేడు, దేవునికి ఇష్టానుసారంగా ఉండలేడు. అప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు గోధుమ గింజ భూమిలో నాటబడితే అది ఏమైపోయింది? అది ఫలించలేకపోతే ఏమైంది? దానిని ఎవరు గుర్తించరు, దానిని ఎవరు పట్టించుకోరు. దానిని పట్టించుకొని దేవునికి మహిమ, ఇప్పుడు దాన్ని పట్టించుకొని దాని ఫలాలు అనేక మంది తినాలి, దాన్ని మెచ్చుకోవాలంటే ఆ మొక్కడు ఏం చేయాలి? అది ఫలించాలి. అదేవిధంగా క్రైస్తవుడు ఏం చేయాలి? తన కష్టాన్ని పెట్టి ఫలించి, తన శరీరాన్ని శ్రమ పెట్టి ఫలించి అనేక మందిని రక్షిస్తే దేవుడు ఆ మనిషిని ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడంట. కిందదే ఉంది, చదవండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో
తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును అంట. చాలు చాలు. ఏమంట? తన ప్రాణం ప్రేమించుకున్న వాడు ఏమవుతాడంట ఈ లోకంలో? దాన్ని పోగొట్టుకుంటాడంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు. ఆ ప్రాణాన్ని అంటే దేవుని సువార్త నిమిత్తం దాన్ని పోగొట్టుకుంటే ఏమైంది? నా ప్రాణం, నా శరీరం కష్టపడ్డా పర్లేదు, నా శరీరం అలసిపోయినా పర్లేదు, నా శరీరానికి దెబ్బలు తగిలినా పర్లేదు, నా శరీరం ఆఖరికి నేను చనిపోయినా పర్లేదు, దేవుని కొరకు నేను బ్రతకాలన్నవాడు ఏమవుతాడు? ఫలిస్తాడు. బ్రతికి చనిపోయిన వాడు ఏమవుతాడు? నిత్య జీవం సంపాదించుకుంటాడు. అంతేగాని మనం చర్చిలకు వచ్చి కష్టపడకుండా, శరీరం అలయకుండా, శరీరాన్ని శ్రమ పెట్టకుండా, పరిచర్యలో పాల్గొనకుండా, దేవుని పనుల్లో పాల్గొనకుండా, దేవుని ఆవరణలో మనం కష్టపడకుండా వచ్చి మన మందిరంలో వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ఏమైంది? నిష్ప్రయోజనం. మన చర్చిలకు వచ్చి కూడా నిష్ప్రయోజనం అయిపోతాం. దేవుడు ఏమన్నాడు? ఫలించమంటున్నాడు. మీరు ఫలించాలి. మీకు శరీరాన్ని కష్టపెట్టి మీరు ఫలిస్తేనే దేవుని మిమ్మల్ని గణపరుస్తాడు, మిమ్మల్ని మెచ్చుకుంటాడు అంటున్నాడు. అలా శ్రమ పెట్టకుండా, మీరు కష్టపడకుండా, మీరు పని చేయకుండా మీరు చర్చిలకు వస్తే ఏం ఉపయోగం ఉండదు. ఇంట్లో కూర్చున్నా మీకు ఏం ఉపయోగం ఉంటుందో అదే ఉపయోగం సంఘంలో కూర్చుని ఉంటుంది. మీకు ఉపయోగం ఉండాలంటే, పరలోకం మీకు పొందాలంటే, లేదు దేవుని ఆశీర్వాదాలు మీరు భూమి మీద రుచి చూడాలంటే మీరేం చేయాలి? శరీరాన్ని కష్టపెట్టాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి. శరీరానికి దెబ్బలు తగిలినా సరే మీరు ఏమని చేయాలి? దేవుని పరిచర్యలో ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళితే ఇంకో మాట చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాము. రోమిలు రాసిన సువార్త, రోమిల పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. చాలామంది సంఘాలకి ఎందుకు వెళ్తున్నారంటే, పెద్ద పెద్ద సంఘాలకి చాలామంది వెళ్తూ ఉంటారు. లక్షల మంది వెళ్తుంటారు. ఇటు నంబూరు కాల్వారి సతీష్ కుమార్ సంఘం కానివ్వండి, లేదా ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకి లక్షలు ఎందుకు వెళ్తున్నారంటే, వాళ్ళ శరీరాన్ని కష్టపెడతాం వాళ్ళకి ఇష్టం ఉండదు. వెళ్ళి ఫ్యాన్ల కిందో లేకపోతే ఏసీల కింద కూర్చొని ఆ దైవజనుడు చెప్పే మాటలు విని మళ్ళీ అంతే వచ్చేస్తారు. వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టరు, శ్రమ పెట్టరు. వెళ్ళి ఫ్యాన్ ఎక్కడ ఉందా, లేదా ఏసీ ఎక్కడ ఉందా, లేకపోతే మంచి లైటింగ్ ఎక్కడ ఉందా, లేకపోతే మంచి వ్యూ పాయింట్ ఎక్కడ ఉందా, అంటే మంచి పాస్టర్ గారు చూడడానికి ఎక్కడ ఉందని మంచి పాయింట్ చూసుకొని అక్కడ కూర్చొని ఏం చేస్తారు? వచ్చేస్తారు. వాళ్ళ శరీరాన్ని సంఘంలో శ్రమ పెడతారా? పెట్టరు. చాలామంది శరీరాన్ని శ్రమ పెట్టాలన్న ఒక ఆలోచన కూడా ఉండదు. దేవుని పరిచర్యలో నా శరీరాన్ని శ్రమ పెట్టాలి అన్న ఆలోచన కూడా ఎవరికి చాలామందికి ఉండదు. ఎందుకు ఉండదు? శరీరాన్ని ప్రేమించేవారు వీళ్ళంతా, శరీరాన్ని సుఖపెట్టే వాళ్ళు వీళ్ళంతా, శరీరాన్ని పెంచుకునే వాళ్ళు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళకి చెప్తున్న మాట చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాదు. అంటే శరీరానికి మనం బాకీం లేము. మన శరీరానికి మనం బాకీం లేము. శరీరాన్ని మనం ఏం చేయాలి? దానికి సుఖపెట్టకూడదు, దాన్ని కష్టపెట్టాలి. శరీరాన్ని దేవుని పరిచర్యలో ముందుకు తీసుకెళ్ళాలి. దేవుని పరిచర్యలో ముందుకు తీసుకెళ్తేనే మనం ముందుకెళ్ళి మన అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? శరీరాన్ని కష్టపెట్టాలి, శ్రమ పెట్టాలి, బాధింపబడాలి. అలా పెడితేనే మనం ఆత్మీయంగా బలపడగలం. ఇలా చాలామంది చేయట్లేదు. సంఘాలకు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఉపయోగం లేకుండా ఉంటున్నారు. చాలామంది సంఘాలకు వెళ్తున్నారు కానీ ఉపయోగం లేకుండా ఏదో 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చుంటున్నారు, వచ్చేస్తున్నారు. శరీరాన్ని శ్రమ పెట్టట్లా. ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు, లేకపోతే ఏసీ కింద కూర్చుంటున్నారు. మళ్ళీ వచ్చే ద్వారా మళ్ళీ సంఘాల్లో కనపడుతున్నారు. మిగతా రోజులు ఏమైపోయింది? శరీర సుఖానికి అవసరమైన పనుల్లో నిమగ్నం అయిపోద్ది. శరీరానికి సంబంధించిన ఆహార పదార్థాల మీద నిమగ్నం అయిపోద్ది. శరీరాన్ని కష్టపెట్టాలని, శరీరాన్ని దేవుని పరిచర్యలో వాడాలని ఎవరికైనా ఆలోచన ఉంటుందా? ఎవరికి లేదు. అలాంటి ఆలోచన లేని వ్యక్తులు ఏమైపోతారంటే ఒంటిగానే ఉంటారు. వాళ్ళు ఒంటిగానే ఉండి ఒంటిగానే చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఒక గింజ భూమిలో నాటబడి అది ఫలించి మొక్కగా ఎదిగి ఫలించి అనేక మంది ఇత్తన గింజలు మనకి ఇవ్వాలి. అప్పుడు ఆ గింజకి మనకి ఉపయోగపడుద్ది. అదేవిధంగా క్రైస్తవంలో అడుగుపెట్టిన మనము ఒక గింజలాగా దేవుని అడుగుపెట్టిన మనం భూమిలో పాతి పెట్టని గింజ వంటి వారు మనం. ఒక గోధుమ గింజ ఎలాగైతే భూమిలో పాతి పెట్టబడిందో, లేకపోతే ఒక వరి గింజ ఎలాగైతే భూమిలో పాతి పెట్టబడిందో, మనం కూడా బాప్తిస్మా అనే ఒక కార్యక్రమం ద్వారా, క్రీస్తు వారి రక్షణ ద్వారా మనం కూడా ఏమేమో ఒక దేవుని పరిచర్యలో ఒక పాతి పెట్టబడేమో. మనం ఫలించాలి. ఇంకా దేవుని పరిచర్యలో ముందుకెళ్ళాలి. మనం ఫలిస్తేనే మనల్ని దేవుడు మెచ్చుకుంటాడు. మళ్ళీ యోహాను సువార్తకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. దానికి ముందు అపోస్తల కార్యాలు ఒకసారి చూసుకుందామండి. మనం ఏ పని చేస్తూ ముందుకెళ్లాలో చెప్తున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 36వ వచనం.
అపోస్తలుల కార్యాల గ్రంథం 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించిన. చాలు. దావీదు గారు ఏం చేశారంట? తమ తరము వారికి దేవుని సంకల్పం చొప్పున, తన సంకల్పం చొప్పున కాదు, దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు. మనం ఏం చేయాలి? దేవుని సంకల్పం చొప్పున మన చుట్టుపక్కల ఉన్న వారికి సువార్తను ప్రకటించాలి. సువార్త ఎవరికైతే అందట్లేదో, దేవుని వాక్యం ఎవరికైతే అందట్లేదో, లేదు క్రీస్తు యొక్క త్యాగం ఎవరికైతే తెలియదో, మనం ఏం చేయాలి? క్రీస్తుని అంగీకరించిన శిష్యులుగా మనం అనేక మందికి తెలియపరచాలి, అనేక మందికి ఈ వార్తను చెప్పాలి. చెప్పకపోతే మనం అయిపోతాం, మనం మరణించే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం. మన పితరుల దగ్గరికి మనం వెళ్ళాం. దావీదు గారు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తమ పితరుల వద్దకు చేర్చబడ్డారంటే, మనం కూడా అబ్రహాము గారు, దావీదు గారు, ఇంకా భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాలంటే మనం చనిపోయిన ద్వారా మనం ఏం చేయాలి? మన తరంలో ఎవరైతే సువార్త అందట్లేదో, మన తరము వారికి, మన రాబోయే తరాలకి ఎవరికైతే జ్ఞానం అందట్లేదో వాళ్ళందరి దగ్గర మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, క్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రకటించాలి. ఇవన్నీ ప్రకటించాలంటే మనం ఏం చేయాలి? మనం ముందు మన ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. మనం ముందు మన కాడున్న డబ్బుని ఖర్చు పెట్టాలి. ముందు మన శరీరాన్ని కష్టపెట్టాలి. ఇవన్నీ కష్టపెట్టి, ఇవన్నీ ఖర్చు పెట్టి, ఇవన్నీ ముందుకు కొనసాగితేనే సువార్త వ్యాప్తి అనేది జరిగిద్ది. ఇవన్నీ జరగకుండా దేవుడే చూసుకుంటాలే, దేవునికి నేను ప్రార్థన చేస్తానంటే కుదరదు. చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను. చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలా గిరిజన ప్రాంతాలకి కొండలమ్మటూ చాలా 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 ప్రమాదకరమైన లోయలమ్మట వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. పాపం చాలామంది, నేను చాలామందిని చూస్తున్నాను ఆన్లైన్లో. వాళ్ళు వెళ్ళి వాళ్ళ కాడ ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకొని, కొంత ధనాన్ని ఖర్చు పెట్టేసి, వాళ్ళకి గిరిజనులకి ఏవైతే వస్త్రాలు అవసరమో, లేకపోతే ధనం, తిండి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అవసరం, అవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళి అవి పంచిపెట్టి సువార్తను ప్రకటిస్తున్నారు. ఎక్కడ వారు దగ్గర 100, 200, 300 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ, మళ్ళీ అర్ధరాత్రులు ప్రయాణం చేస్తూ కుటుంబాన్ని వేసుకొని వెళ్ళి ప్రకటిస్తున్న వారు ఉన్నారు. వాళ్ళ వల్ల మనం ఏమైనా ఉంటున్నామా? వాళ్ళ వల్ల చాలా సంఘాలు ఎవరైనా ఉంటున్నారా? ఏదో ఆదివారం ఒక చర్చికి వెళ్తున్నారు చాలామంది, బయట వాళ్ళ సంగతి లేదు. ఒక సంఘానికి వెళ్ళిపోతున్నారు, 3 గంటలు 4 గంటలు కూర్చుంటున్నారు, తిరిగి ఇంటికి వస్తున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు, మళ్ళీ యథావిధ వాళ్ళ పనులు వాళ్ళు జరిగించుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్లే మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? దేవుడు మనకి ఏ విధంగా చెప్పాడు? యోహాను సువార్త మనం ఏ విధంగా చేయాలో చెప్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము. మనం ఫలించాలంటే మనం ఏం చేయాలో చెప్తున్నారు. 26వ వచనం చదవండి. చదవండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఒక ఆదివారం మాత్రమే దేవుని మందిరానికి దేవునికి ప్రార్థన చేశారా? ఒక పండగలకు మాత్రమే దేవునికి ప్రార్థన చేశారా? లేదు ఎప్పుడు ఆయన గుర్తొచ్చినప్పుడే వాక్యం బైబిల్ చదువుకొని, లేదు ఎప్పుడు ఆయన గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాడా? అలా చేయలా. ప్రతి క్షణం దేవుని పరిచర్యలో ఉన్నాడు. పగలన్నంత కాలం ఆయన దేవుని పరిచర్య, అనేక అక్కడ ఉన్న గ్రామాలకు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ, దేవుని గొప్ప కార్యాలు జరిగిస్తూ, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ, సూచక్రియలు జరిగిస్తూ ఇన్ని చేసిన యేసుక్రీస్తు వారు సాయంత్రం వచ్చేసరికి ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశాడు. అలాగే ఆయన వెంబడించిన శిష్యులు ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. చదవండి 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడుండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. యేసుక్రీస్తు వారిని సేవిస్తే, యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలను మనం చేస్తే మనం ఏమవుతాం? దేవుడు మనల్ని ఘనపరుస్తాడంట. అంటే మనం అప్పుడు ఏ కోణంలో ఉన్నట్టు? ఫలించేడే ఒక కొమ్మలో ఉన్నట్టు, మనం ఫలించే ఒక వృద్ధి చెందుతున్న వారిగా మనం ఉన్నట్టు. దేవుడు మనల్ని ఘనపరచాలంటే, దేవుడు మనల్ని గుర్తించాలి అంటే, దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మన శరీరాన్ని కష్టపెట్టి, మన శరీరాన్ని శ్రమ పెట్టి, మన కాడ ఉన్నది ఖర్చు పెట్టుకొని బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ, అనేక మందికి దేవుని మాటలు తెలియపరుస్తూ, వృద్ధి చెందుతూ, మన ఆత్మీయ జీవితంతో వృద్ధి చెందుతూ అనేక మందిని సంఘాలకి నడిపించాలి. అనేక మందికి సువార్తను ప్రకటించాలి. తెలుసు కదా, అనేక మందికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టేశాడు, తనకు అన్నదమ్ములను విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు సువార్తను ప్రకటించడానికి. అలాగా నేను వెంబడించిన శిష్యులు కూడా అంతే. పౌలు గారు కానివ్వండి, ఆయన వెంబడించిన శిష్యులు కూడా వాళ్ళ కుటుంబాన్ని సైతం విడిచిపెట్టారు, వాళ్ళ ఇళ్ళని సైతం విడిచిపెట్టారు. అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? గ్రామాలకు వెళ్ళిపోయారు.
పట్టణానికి వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. ఆ ప్రతిఫలమే ఈరోజు వాక్యం దక్కుతుంది. ఈరోజు మనకి దేవుని రక్షణ దొరికింది. ఈరోజు మనకి దేవుని రక్షణ మన దగ్గరకు వచ్చిందంటే అన్యుల దేశం, మనందరం పుట్టు క్రైస్తవులు ఏం కాదు, మనం దేవుని పిల్లలమేం కాదు. ఒకనొక స్థితిలో మనం అందరం ఏంటి, అన్ని జాతి వాళ్ళమే. ఆ విగ్రహారం పూజలు చేస్తున్న వారు మనం అందరం, సంఘంలో ఉన్న వాళ్ళు, ఇండియాలో ఉన్నారు అందరూ దేవునికి ఇష్టం లేని పిల్లలుగా బ్రతుకుతున్న వారమే ఒకప్పటి స్థితిలో మనం అందరం. కానీ ఈరోజు దేవుడు ప్రేమించి మన దగ్గరికి వాక్యం వచ్చిందంటే ఎవరి ప్రతిఫలం, ఎవరి కష్టం? ఆ రోజు శిష్యులు వాళ్ళు ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు, శ్రమపడ్డారు కాబట్టి ఈరోజు మన దగ్గరికి సువార్త వచ్చింది. అలాగే ఈ సువార్త ఎవరికైతే అందలేదో, దేవుని గొప్పతనం, దేవుని గొప్పమైన మాటలు ఎవరికీ అందట్లేదో, క్రీస్తు యొక్క త్యాగం ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళందరి దగ్గరికి ఈ త్యాగం కానీ దేవుని గొప్పమైన మాటలు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? సువార్తను చేతి పట్టుకొని ముందుకు కొనసాగాలి. కింద చదవండి మళ్ళీ ఒక మాట ఒకసారి. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడుండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఈరోజు మనల్ని ఘనపరచాలన్నా, ఈరోజు దేవుడు మనల్ని మెచ్చుకోవాలన్నా, లేదు సమాజం ఈరోజు మనల్ని చూడాలన్నా మనం ఏం చేయాలి? కష్టపట్టాలి, మన శరీరాన్ని శ్రమ పెట్టాలి, మన కాడ ఉన్నది ఖర్చు పెట్టుకొనైనా సైతం ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్ళాలి. ఇంకో మాట చూసుకుందాం, చివరిగా ఒక మాట చూసుకొని ఈ మాటలు ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. చదవండి. కావున నా బాహ్య పురుషుడు, సరిగా చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే శరీరం, మన బాహ్య పురుషుడు అంటే శరీరం కృషించిన, శ్రమ పెట్టిన, దెబ్బలు తిన్న, ఆఖరికి చావు ఎదురైనా కూడా మనం ఏం చేయాలి? దేవుని స్వార్థం ప్రకటించాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఏమవుతామంట? అభివృద్ధి పరచబడతాం. దేవుని దృష్టిలో మనం ఫలించే ఒక కొమ్మగా ఉంటాం, ఒక పాత్రగా మనం ఉంటాం. మన బాహ్య పురుషుడు మనం దేవునిలో కష్టపెట్టలేదనుకోండి, దేవుని మనం శ్రమ పెట్టలేకపోయాం అనుకోండి, మనం అయిపోతాం, అభివృద్ధి చెందాం, మనం ఫలించకపోతే మనం అయిపోతాం, మన రక్షణ పొందుకున్న వ్యర్థం అయిపోద్ది. ఇది నిష్ప్రయోజనం. ఇది మనం పొందుకున్న రక్షణ మనకెంతో ఉపయోగపడాలో, మనం పొందుకున్న రక్షణ మనకు ఎంత ఉపయోగపడుతుందో అదేవిధంగా మన పక్కన ఉన్న వారికి కూడా ఉపయోగపడాలి. మనం పొందుకున్న రక్షణ అనేక మందికి ఉపయోగపడాలి. మన తరంలో మన చుట్టూ ఉన్న వారందరికీ మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను, దేవుని యొక్క గొప్పమైన మాటలు, దేవుని ప్రేమను అనేక మందికి తెలియపరచాలి. క్రీస్తు యొక్క త్యాగాన్ని అనేక మందికి తెలియపరచాలి. చదవండి మళ్ళీ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబరుచున్నాడు. చాలండి. ఇవన్నీ మనం చేయాలంటే మనం చేయాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, మనం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితేనే మనం అయిపోతాం, దేవుని దృష్టికి విలువ గలవారిగా ఉంటాము. దేవుని దృష్టికి మనం విలువగా ఉండాలంటే మన శరీరం మనం కష్టపెట్టాలి, మనం శ్రమ పడాలి, మన కాడ ఉన్నది ఖర్చు పెట్టుకొని సైతం ఎక్కడ సువార్త ఉంటే అక్కడికి మనం వెళ్ళాలి. ఎక్కడ సువార్త అందట్లేదు వారి దగ్గరికి వెళ్ళి మన సువార్తను, లేకపోతే దేవుని యొక్క ప్రేమమైన మాటలు తెలియపరచాలి. అలా తెలియపరిచిన ఆడే మనం పొందుకున్న రక్షణకు మనకు ఉపయోగపడిద్ది. అట్ ద సేమ్ టైం మనం పొందుకున్న రక్షణ మనతో పాటు నలుగురిని రక్షించింది. కాబట్టి క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని సేవిస్తున్నా అంటే క్రీస్తు అడుగుజాడలో నడుచుకుంటాను. ప్రతి ఒక్కరు సువార్త పనులు ముందుకెళ్ళాలని మనం చేసుకుంటూ, నేను కూడా ఇంకా నాకున్న పరిచయంలో నేను కూడా ముందుకెళ్తానని మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, మహిమానితుడా, మీ గొప్పమైన నామానికి క్రీస్తు వారి పేట స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఇప్పుడు దాకా మీ విలువైన మాటలు మా జీవితాన్ని బాగు చేసుకున్నట్టుకు, మా ఆత్మీయ స్థితిని స్థిరపరచుకున్నట్టుకు, బాగుపరుచుకున్నట్టుకు విలువైన మాటలు మాకు అందించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మ నడిపింపు చేత తండ్రి ఇప్పుడు మమ్మల్ని అందరూ నడిపించి తండ్రి ఐక్యతగా ఆత్మ కలిగించే ఐక్యతలో మేమందరూ పాల్గొని మీ మాటలు వినటకు సహాయతను అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. విన్న మాటలు, తెలుసుకున్న మాటలు మేము ఏ ఒక్కరమో తండ్రి వాటిని విడిచిపెట్టక అవి మా హృదయంలో భద్రపరుచుకొని వాటిని నెరవేరుస్తూ 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించేలాగా సహాయం తెచ్చమని కోరుకుంటూ, ఫలించిన వారే మీరు గణపరుస్తారని, వృద్ధి చెందిన వారినే మీరు మెచ్చుకుంటారని మీ వాక్యాల చేత మమ్మల్ని నడిపించారే తండ్రి.
అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా నీ సన్నిధికి రావాలని ఎవరైతే ఆసక్తి కలిగి మార్గం మధ్యలో ఉన్నారో అందరం క్షేమంగా నడిపించి, నా తర్వాత దైవజనులు తండ్రి మీ కుమారుడు అందించబోతున్న మాటలు ఇంకా అధికంగా విని వాళ్ళ భక్తి జీవితాన్ని బాగు చేసుకోవడానికి సహాయం తెచ్చమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా క్రీస్తు బలలోకి మేము వెళ్తుండగా సహాయం తెచ్చమని కోరుకుంటూ, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ బలలో చేయడానికి సహాయం తెచ్చమని కోరుకుంటూ, ఒకవేళ మేమైనా అపరాధంలో పాపంలో తప్పిదములు పడితే క్షమించమని కోరుకుంటూ, క్రీస్తు వారి పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ ప్రార్థన మనవులు వేడుకుంటున్నాం అక్కడ తండ్రి. ఐ మీన్ థ్యాంక్ యూ అండి అందరికీ.